జాతీయ కార్యదర్శి పేరం శివనాగేశ్వరరావు గౌడ్ గారిని మీడియా మిత్రులతో మాట్లాడవలసిందిగా అన్నా. ఓకేనా? ఆల్ ఆఫ్ యూ. అన్న పేరు పేరం శివనాగేశ్వర. కేంద్ర మంత్రి రామ్దాస్ అత్వాలే గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా జరిగింది. అన్నగారు మంత్రి గారి సూచనల మేరకు కొన్ని కార్యక్రమాలు, కొంతమంది జిల్లా సర్వోన్నత అధికారులను కలవడం జరిగింది. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. శివసాయి రెసిడెన్షియల్లో మీడియా మిత్రులతో సమావేశము, మీట్ ది ప్రెస్ కార్యక్రమం ఏర్పాటు చేయడం. కూడా కొంతమంది మన మీకు తెలియదు, భారత రాజ్యాంగంలో కొన్ని మార్పులు తీసుకొచ్చి ఏదో చేద్దాం అనుకుంటున్నాను. మార్పు చేయాల్సిన అవసరం లేదు. ఉన్న చట్టాలు అమలు చేస్తే చాలు, ఉన్నటినే దాన్ని జాగ్రత్త చూసుకుంటే చాలు. నిన్న ఒక బీసీ బిడ్డ ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ అయ్యారు. మనందరూ కూడా భారతదేశానికి గర్వకారణం. మరి అదేవిధంగా కేంద్ర మంత్రి రామ్దాస్ అత్వాలే గారు రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు మరియు సామాజిక న్యాయ అండ్ సాధారణ మంత్రివర్యులు, అట్లాగే దానిలోనే దివ్యాంగుల దానికి కూడా ఆయన మంత్రివర్యులు. వచ్చే నెల అక్టోబర్ తారీఖున 4, 5, 6, 7 తారీఖులో ఆయన ఆంధ్రప్రదేశ్ పర్యటించున్నారు. అట్లాగే ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ కాబట్టి మాది అక్కడ అనగాని సత్యప్రసాద్ గారి ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి అయినా ముచ్చటగా 3 సార్లు అయినా మోడీ గారి మంత్రివర్గంలో ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు. మరి రేపు తిరుమల తిరుపతి దేవస్థానం సందర్శనార్థం వస్తున్నారు. వారికి అనగాని సత్యప్రసాద్ గారి మంత్రివర్గంలో ఘనంగా సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఈ యొక్క సన్మానానికి హాజరు కావాలని చెప్పి మా పార్టీ కార్యకర్తలకు, అంబేద్కర్ గారి అభిమానులకు మేము కోరుచున్నాం. ముఖ్యంగా ఈ భారతదేశంలో ఈ మధ్యకాలం ప్రతి 1,00,000 మందిలో 15,000 మందికి చెవిటి వినికిడి కోల్పోతున్నారు. అటువంటిది మన కేంద్ర మంత్రి గారి ఆధ్వర్యంలో ఒక 5,000 మందికి ఈ మిషనరీ మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మా రామ్దాస్ గారి ఆధ్వర్యంలో ఒక 5,000 మందికి ఈ వినికిడి మిషన్లో మరి 6వ తారీఖున సీకే ఫంక్షన్ హాల్ మంగళగిరి అందు ఇవ్వడం జరుగుతుంది. ఈ కడప జిల్లా ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో మరి మా మిత్రుడు సోదరుడు ఉన్నాడు, ప్రతి వాళ్ళు ఆధార్ కార్డు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే అది 25,000 నుండి 2,50,000 వరకు ఉచితంగా ఆ యొక్క మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి వ్యక్తి కూడా దీన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఆధార్ కార్డు ద్వారా. ఇక్కడ మా కడప జిల్లాలో అజయ్ ప్రసన్న గారు ఇన్ఛార్జిగా ఉంటారు. అదేవిధంగా ఈ జైపూర్ మీకు ఐడియా ఉందో లేదో, చాలామందికి యాక్సిడెంట్లో కాళ్ళు చేతులు పోయి కొద్ది ఇబ్బందికరమైన పరిస్థితులు ఎవరికైనా ఉంటే అవి కూడా మేము దివ్యాంగుల సంక్షేమ మంత్రిగా సారు రామ్దాస్ అత్వాలే గారు వాటికి కూడా రిజిస్ట్రేషన్ చేయించుకొని వాటికి కూడా ఉచితంగా మేము సప్లై చేస్తున్నాం. దాన్ని కూడా వినియోగించుకోని చెప్పి ఈ యొక్క ముఖ్యంగా ఉద్దేశం. అది ప్రజలకు కానీ చెప్పేది, అయ్యా మీరు అందరికీ ఒకటే గుర్తుపెట్టుకొని, భారతదేశంలో బతకడానికి కావాల్సింది భారత రాజ్యాంగం కానీ బైబిల్ కాదు, ఖురాన్ కాదు, భగవద్గీత కాదు. చట్టాలు ఏ విధంగా ఉన్నాయి ఆ విధంగా దాన్ని ఉపయోగించుకోండి. ఆ విధంగా మనం ప్రజల్లోకి వెళ్తే పిల్లలకు కానీ భవిష్యత్తు అందరికీ తెలియజేయాల్సిన అవసరం మనందరి మీద బాధ్యత ఉంది. అందువల్ల ఆ కుటుంబాన్ని కాపాడింది చట్టం తన పని చేసుకుంటే చక్కగా అన్నీ కూడా పోతాయి. అందువల్ల ఏంటంటే కొద్దిగా భ్రమలు వీడేసి భారత రాజ్యాంగంలో ఏమున్నాయో మీరు హైకోర్టు కానీ, కోర్టు కానీ, పోలీస్ స్టేషన్ కానీ వెళ్ళగలిగితే భారత రాజ్యాంగంలో చట్టం గురించి మాట్లాడి నీకు బెయిల్ కానీ, కేసు కానీ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. కానీ భగవద్గీత మీద ఉన్న శ్లోకాలను కానీ, ఖురాన్లో ఉన్న శ్లోకాలు కానీ, బైబిల్లో ఉన్న శ్లోకాలు కానీ తీసుకొని ఎవరు కూడా ఆచరణలో పెట్టరు. అందువల్ల ఇక్కడి నుంచి మార్పు కోరండి, మార్పు తీసుకురండి. కింద ఉన్నటువంటి ఈరోజు కూడా చాలామంది తెలియకపోవడం చాలా బాధాకరంగా ఉంది.
ఇది భారత రాజ్యాంగ నిర్మాత పెట్టినటువంటి పార్టీ. అట్లాగే మీకు ఇంకో చిన్న నిర్వహణ ఏంటంటే, భారత రాజ్యాంగ నిర్మాత ఒకటే చెప్పాడు, గుడి కన్నా బడి మేలు అన్నాడు. ఎందుకంటే మీరు ఒక గుడి నిర్మాణం చేస్తే, ఒక దేవాలయం నిర్మాణం చేస్తే అక్కడ 100 మంది భిక్షాటనగాళ్ళు భిక్షాటన చేస్తూ తయారవుతారు. అదే కానీ ఒక స్కూల్ కానీ, ఒక బడి కానీ, ఒక విశ్వవిద్యాలయం కానీ, ఒక లెక్చర్ కానీ, కాలేజీ కానీ పెట్టగలిగితే 1000 మంది జ్ఞాన సంపన్నులు తయారవుతారు. దాని మీద మీరు అందరూ ఫోకస్ చేయండి. భారతదేశాన్ని జ్ఞానవంతమైన దేశంగా తయారు చేయండి. ఇప్పుడు ఉన్న గుళ్ళు చాలు, వాటిని పవిత్రంగా కాపాడండి. అంతేగాని కొత్త గుళ్ళు వెళ్ళిపోయి ఆ యొక్క చందాలు వసూలు చేసి ఇబ్బందికరమైన పరిస్థితులు భారతదేశం తీసుకురావద్దు. ఈ యొక్క కాలేజీలు, స్కూల్స్ నిర్మాణం చేసి భారతదేశంలో సామాన్యుడికి చదువు అందే విధంగా ప్రతి వ్యక్తి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అందువల్ల ప్రతి వ్యక్తి కూడా చదువు ఏ విధంగా, పిల్లలకి ఏ విధంగా ఫ్రీ ఉచితంగా ఎట్లా చదువు చెప్తారు దాని మీద అవగాహన కల్పించి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఉచిత పథకాలు ఇచ్చేసి వాళ్ళ ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉంది. అందువల్ల ఒక్కటే మనకు కావాల్సింది, భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు, తర్వాత వాజ్పేయి గారు చెప్పాడు, ఒకటే చెప్పాడు ఆయన, చదువుని ఫ్రీగా ఇవ్వండి, తర్వాత వైద్యానికి అవకాశం ఇవ్వండి. ఈ రెండు కానీ ఇవ్వగలిగితే భారతదేశం సుసంపన్నమైన దేశం అయితే. ఎందుకంటే చదువుకున్న జ్ఞానవంతుడు కష్టపడి పనిచేసుకొని 10 మందిని బతికిస్తాడు, 100 మందికి అవకాశాలు కల్పిస్తాడు. అదే భిక్షగాడిగా తయారైతే అక్కడే కూర్చుంటాడు, అక్కడే అతనికి ఏమి తెలియదు. అందువల్ల ఈ యొక్క మీడియా మిత్రుని కోరేది ఏంటంటే, చదువుని ఎంక్వైరీ చేయండి. అట్లా ఈ యొక్క చట్టాల మీద అవగాహన కల్పించే విధంగా మీడియా మిత్రులందరూ దీనిపై ఒక అవగాహన కల్పించాలని చెప్పి మీ అందరికీ కోరుకుంటూ, రేపు రానున్నటువంటి కేంద్ర మంత్రి గారి యొక్క పర్యటనలో మరి చెవిటి వారికి కానీ, మరి ఈ కాళ్ళు చేతులు లేని వారు అందరూ కూడా ఈ యొక్క చక్కటి అవకాశాన్ని వినియోగించుకొని ప్రతి వ్యక్తికి కూడా అది ఉచితంగా మేము ఇవ్వటం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం పథకం అది, దివ్యాంగుల సంక్షేమ సగం దానికి మంత్రి సారు వచ్చేది రామదాస్ అత్వాల గారు, దాన్ని చక్కగా వినియోగించుకోవాలని చెప్పి మీడియా మిత్రులు తెలియజేస్తూ